వాళ్ళు దిగే ప్లేస్ వచ్చేసింది, త్వరగా చెప్పారా శివ? ఏమండి, మీ బండి ఒక అమాయకుడి వల్ల పోయింది, కావాలంటే కొత్త బండి కొనిస్తాను. బండి పోయిందా? ఆ బండిని ఎవరిచ్చారో తెలుసు కదా. బండిని పోగొట్టి సీనేస్తున్నావా? బండి చేతికి వచ్చేదాకా నువ్వే నా డ్రైవర్. అక్క, అలా చూస్తూ ఉంటే ఎలా? మీ పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవచ్చుగా. ఇడియట్, నాకింకా పెళ్లి కాలేదు. చేసుకోవద్దు, పాపం వాడు ఎలాగోలా బతుకుతాడు. ఏయ్, దిగెళ్ళి బుక్ తీసుకురా. పో. ఒక బుక్ ఎంతమ్మా? 20 రూపాయలు అన్నయ్య. సరే, అన్ని బుక్స్ ఇచ్చేయండి. అన్నయ్య థాంక్స్ అన్నయ్య, వస్తానన్నయ్య. ఏ, వీడేం చేస్తున్నాడే? ఏయ్, ఎందుకు అన్ని బుక్స్ కొనేసావు? బుక్ కొనమన్నారు, ఎన్ని బుక్స్ చెప్పలేదుగా. 1000 రూపాయలకి అన్నీ వస్తాయి. కొవ్వు ఎక్కువగానే ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, రండి, జాలీ ట్రిప్పే. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మీ అందరికి గిఫ్ట్స్ తీసుకొచ్చాను, గొడవ చేయకుండా తీసుకోవాలి, సరేనా? ఒక్క నిమిషం. సరే, అందరు ఇటువైపు రండి. డబ్బుతో సార్ మంచి పేరు పెట్టేస్తున్నాడే. రండి, దిగండి. పట్టుకో పిల్లలు, ఈ రోజు అక్క పుట్టినరోజు, అందరికి పుస్తకాలు ఇస్తుంది. అందరూ అక్కకి విష్ చేసి ఒక్కొక్కరుగా వెయిట్ చేసి తీసుకోండి. చూసించాలి, ఆగండి. ఏంట్రా? ఈ అక్క చాలా బాగుంది, మీ లవరా? రే, చెప్పేదేదో గట్టిగా 4 సార్లు చెప్పు. చెప్పు. ఈ అక్క చాలా బాగుంది, ఇది మీ లవరా? ఈ అక్క చాలా బాగుంది, లవరా? రూట్ ఓకే అయిపోయింది. మీరు చెప్పినట్టే చెప్పేశాను, సరేనా మావయ్య? రే, నువ్వు మరి చిత్రపడిలో ఉన్న బయలుదేరు. అక్క చాలా బాగుంది. అందరికి వచ్చినట్టేనా? ఏమండి, ఆ చిన్నపిల్లడు ఏదో చెప్పాడని, పిల్లలందరికీ బుక్స్ ఇప్పించానని నా మీద బాగా ఇంప్రెస్ అయిపోయి లవ్ వచ్చేలా ఉంది. నాకంటూ ఓ ప్రెస్టీజ్ ఉంది. ఇచ్చి త్వరగా ఎక్కండి. అలా వచ్చేస్తారు చూడు. చెత్త నా కొండలు రోడ్డు మీద ఆయిల్ పోసారు చూడండి. ఏ, వాడిని సైడ్ కొడుతున్నాడే, చూస్తున్నావా? హౌ స్వీట్, మంచి వాళ్ళగే ఉన్నాడే, మనమే టార్చర్ పెడుతున్నట్టున్నాం. సరిపోయింది, రోడ్ల మట్టి పోస్తున్నాడని నీ తల మీద నువ్వే మట్టి పోసుకోకు. జాగ్రత్త జాగ్రత్త. హలో, రేపు కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్తాం, వచ్చి పికప్ చేసుకో. రేపు నాకు చాలా పనులున్నాయి, రావడం కుదరదు. బండి దొరికేంత వరకు నువ్వే మాకు డ్రైవర్. ఏమండి, ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కస్టమర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి, రావడం కుదరదండి. ఏంటి రాలేవా? ఏ, ఆధారాలు ఉన్నాయి కదా? ఉందే. కస్టమర్ పికప్ ఉన్నారు, నువ్వే డిసైడ్ చేసుకో. బాయ్. అయ్యో, వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. వీళ్ళ టార్చర్ కి 2 బిర్లు సరిపోతాయి. సురేష్, మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడుంటే ఇతను ఏంటి? మిమ్మల్ని ఎక్కడని వెతకాలి, మరి అంత జాగ్రత్తగా డబ్బులు తెలిసిపోయారు. ఇక్కడే ఉండండి, డబ్బు తీసుకొస్తాను. రమేష్, ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? బయట నుంచే వచ్చాడు సురేష్. లేదు రమేష్, నాకెందుకు అరవింద్ గజర్వాల్కి అక్క కొడుకులా ఉన్నాడు. ఎవరా అరవింద్ గజర్వాల్? అంటే నా తెలియని నీతో మాట్లాడాను చూడు. కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. బ్రో, ప్లీజ్ బీ సీటెడ్. హలో, టేక్ యువర్ సీట్. కూర్చోండి, కూర్చోండి. మాతో కలిసి మీరు కూర్చోండి. ఒంటరిగా మందు కొడితే తలనొప్పి వస్తుంది, కూర్చోండి. బాస్, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి బాస్. ఏంటి మర్చిపోయాడా? నేను ఒక అనాథని. అన్బిలీవబుల్. తమ్ముడు, ఈ ప్రపంచంలో ఎవరు అనాథ కాడు. సురేష్, తన ఫ్లాష్ బ్యాకే పాతది, ఇందులో నీ రియాక్షన్ పరమ చెత్తగా ఉంది. కానీ నేను అనాథని కాదు. నాకు ఒక అక్క, ఆ అక్క కూతురు. ఇతని ఫ్లాష్ బ్యాక్ పాతదైనప్పటికీ ఇతని కన్ఫ్యూషన్ కొత్తదిగా ఉంది. కంటిన్యూ. నేనెప్పుడు భోజనం తినే మెస్ ఓనరే మా అక్క. ఆ అక్క గర్భంలో పాప ఉన్నప్పుడే అక్క హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. షిట్. పాప పుట్టిన తర్వాత తనే జీవితం అనుకుంది, కానీ నన్ను తన సొంత తమ్ముళ్ళ భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను అనాథనా
భలే ఫ్లాష్ బ్యాక్ రా, కడిగేసి కాకివేయి. మీ గురించి చెప్పండి. సేమ్ టు యూ బాస్. కానీ చిన్న చేంజ్ అక్కే లేదు. కట్ చేస్తున్నాడేంటి? బాస్ బాస్ బాస్, ఎందుకు బాస్ అలా టెన్షన్ గా మందు కొడుతున్నావు? శోకంలో ఉన్నాను. నీ ఫ్లాష్ బ్యాక్ విని మేమే బాధపడాలయ్యా. నువ్వు కంటిన్యూ చేయి. ఒక అమ్మాయి బైక్ తీసుకొని ఇంటి ముందు పార్క్ చేసి పెట్టాను. ఎవరో దొంగ నాయుడు తీసుకెళ్లిపోయారు. బాస్, దొంగని అలా తప్పుగా అనకండి. పాపం వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో. అవును. బాస్, ఎందుకు బాస్ ఫోన్ కట్ చేశారు? అరే పోండి బాస్, ఒక అమ్మాయి చేతులు ఇరుక్కుని నానా ఆగచాట్లు పడుతుంటే. లవ్ చేస్తున్నారా? ఎస్, వన్ సైడ్. అందువల్లే తను టార్చర్ చేస్తుందా? ఓవర్ గా టార్చర్ చేస్తుంది. అయితే తనే మీ లవర్. కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయా? రక్త కన్నీరు. అయితే తనే మీ వైఫ్. ఆఫ్ కోర్స్. బాస్, మీరు దేనికి దిగులు పడకండి. ఈ రోజు నైట్ ఒక బ్రహ్మాండమైన విందుని ఏర్పాటు చేసాం. వెళ్తున్నాం, అదరగొడుతున్నాం, బాధలు మర్చిపోతున్నాం. వెల్కమ్ వెల్కమ్. కమ్ ఆన్ గైస్. కౌర్లు వచ్చిన స్వప్న సుందరి కదా లోపల ఉంది. అదే పీసే. దట్స్ గుడ్.